యువ భారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో వరద ముంపు ప్రాంతాల స్థితిగతుల గురించి సమీక్ష. మంగళవారం సాయంత్రం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్న స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత ఈ సమీక్షలో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ, విపత్తుల నిర్వహణ విభాగం డైరెక్టర్ శ్రీ కూర్మనాథ్ పరిస్థితిని వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, విపత్తు సమయంలో నిందలు వేయడం కంటే ప్రజల ప్రాణాలు కాపాడడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే ఇలాంటి విపత్తు సంభవించడం దురదృష్టకరమని, భారీ వర్షాలు, ఎగువ ఉన్న రాష్ట్రాల మరియు ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితోనే మన ప్రాంతానికి విపరీతమైన నష్టం వాటిల్లిందన్నారు. ప్రతి నగరానికి పకడ్బందీ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ₹1,00,00,000 చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భాను ప్రకాష్, యువ భారత్ టీవీ, ఆంధ్రప్రదేశ్.